లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జీవో, అది కూడా ఎప్పుడు ఇచ్చారు? 26/6/2024లో జీవో నెంబర్ 54 ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు. పేపర్ మీద తప్ప తర్వాత ఫాలో అప్ లేదు, సేల్ డీడ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మ్యూటేషన్ లేదు, ఏది జరగలేదు. కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐసి బ్యాంకుల దగ్గరికి, బ్రోకర్ల దగ్గరికి పోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ 1. రెండవది, ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఆమోదించడం రెండో కుంభకోణం. అసలు సరే వీళ్ళు తప్పు చేస్తున్నారు, టీజీఐసి వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు, ఇచ్చేవాడి కన్నా బుద్ధి ఉండాలి కదా, చూసుకోవాలి కదా, డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ చూడకుండా, ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా, ఈ మధ్యలో కూడా బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టీఎస్ఐసి రాసిచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్లకు ఇచ్చేశారు. ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే, ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ ఏరియాలో, కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. అంటే మొత్తం 400 ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239,84,84 మాత్రమే. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? 5,239 కోట్ల విలువైన భూమి అని ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే, కాదు ఇది 30,000 కోట్ల విలువైన భూమి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందనైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పనిచేస్తుందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నో దిస్ ఇస్ వాల్యూడ్ ఎట్ 75 crores per acre అని చెప్పి, దానికి కోకాపేటలో నియోపోలిస్లో 100 కోట్లు వచ్చింది, అక్కడి నుంచి ఇది ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కాబట్టి దీన్ని 75 కోట్లకు మేము అమ్ముతున్నాము అని చెప్పి టీజీఐసికి వాళ్ళు జీవో ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి పాస్ చేసినారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నాకు ఒక ప్లాట్ ఉందనుకోండి, నా ప్లాటు ఇవాళ రిజిస్ట్రేషన్ విలువ 1 కోటి రూపాయలు, కానీ నేనేం చేస్తాను, నాకు పెద్ద మొత్తంలో లోన్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను, కాదు అది 1 కోటి రూపాయలు కాదు, దాని విలువ 15 కోట్లు ఉంటుంది, ఆ 15 కోట్ల మీద నాకు 10 కోట్ల లోని అని చెప్పి నేను బ్యాంకు పోతా. నేను బ్యాంకర్ కుమ్మక్ అవుతాం. కుమ్మక్కయి ఆడ ఉన్నది లేనిది జనరల్గా అసెస్మెంట్ ఎట్లా చేయాలండి? వాల్యూ అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, ఆ చుట్టూతా ఉండే ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్లో గత 3 సంవత్సరాలు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా విలువ ఖరారు చేయాలి. ఇక్కడేం జరిగింది? ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్కయి అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ 10,000 కోట్ల లోను తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే, అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది 26,900 per గజం అని, ఇంకోవైపు మరి గవర్నమెంటే 75 కోట్లు per ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండిట్లో ఏది కరెక్టు? అయితే నువ్వు 75 కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి, చుట్టూ కూడా అంతా కూడా 75 కోట్లు ఉంది కాబట్టి 75 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్నా పెంచాలా, బికాజ్ అదర్వైజ్ ఇట్స్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెకర్. రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా. 75 కోట్లు అని చెప్పి నువ్వే ధర అని చెప్పి ప్రభుత్వం నేరుగా బ్యాంకుల దగ్గరికి పోయి మరొక వైపు 12-13 కోట్లకే ఎకరం అమ్ముతుంటే అది రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా. అయితే అదైనా తప్పు, లేదా నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ, దేశాన్ని మిస్లీడ్ చేస్తూ, ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ 75 కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్ళి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇంకా విచిత్రంగా ఉంది ఇక్కడ స్టోరీ. 5,239 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లని చూపెట్టారు మొదలు. ఆ తర్వాత ఇంకా విచిత్రంగా వెంటనే ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు. 169 కోట్ల బ్రోకర్కి ఇచ్చినారు మధ్యలో. వెంటనే ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది. వీళ్ళు తెచ్చుకున్నారు, ఖర్చు కూడా పెట్టారు, కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జీవో నెంబర్ 54 ప్రకారం పోయిన సంవత్సరం ఐ థింక్ ఇన్ జూన్ మీరే 75 కోట్లు per ఎకరం అని చెప్పారు. దానికి కోకాపేటలో ఉండే 100 కోట్లు per ఎకరం అనే ఆప్షన్ని ఒక ఎగ్జాంపుల్గా బెంచ్ మార్క్ కింద మీరే చూపెట్టారు. కానీ విత్ ఇన్ 5 months జూన్లో మీరే జీవో ఇస్తారు, 75 కోట్లు అంటారు.
వితిన్ 5 months మళ్ళీ ఇంకో సంస్థతో ఏదో అసెస్మెంట్ చేయించారంట. November 23rd నాడు వాల్యుయేషన్ రిపోర్ట్, దిస్ ఈస్ డన్ బై సమ్ ఫరీష్ రావ్ అండ్ రావ్ అసోసియేట్స్ అనే సంస్థతో అసెస్మెంట్ చేసి November 23rd నాడు కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చారు. లేదు మేము చెప్పింది తప్పు, ఆ జీవోలో చెప్పింది తప్పు, 75 కోట్లు అనేది దాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి కేవలం 75 కాదు 52 కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేశారు. దిస్ ఈజ్ November 23rd. వై డిడ్ ఇట్ చేంజ్? ఏం మారింది? 5 నెలల్లో 23 కోట్లు ఎందుకు తగ్గింది? ప్రభుత్వం సమాధానం చెప్తుందా? చెప్పదు. బ్యాంకర్ సమాధానం చెప్తాడా? చెప్పడు. దీని వెనకాల జరిగిన మతలబ్ ఏంది? చెప్పరు. ఇంకా విచిత్రం చెప్తాను నేను మీకు. అంటే 30,000 కోట్లు వెంటనే ఏం జరిగింది? దీనివల్ల వాల్యుయేషన్ రివైజ్ చేయడం వల్ల 20,000 కోట్లకు తగ్గింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి చేశారు. దాని తర్వాత ఏంది? కొత్తగా మళ్ళీ ఏదో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని ఇంకోటి చేసిండ్రు. రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అంట. గవర్నమెంటే 75 కోట్లు అని చెప్పింది మార్చిలో. తర్వాత గవర్నమెంటే అపాయింట్ చేసిన కన్సల్టెంట్ దాన్ని తగ్గిస్తూ 52 కోట్లు అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ బహిరంగ మార్కెట్లో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని చెప్పి మళ్ళీ తగ్గించారు. తగ్గించి 41.6 crore అని చెప్పి ఈరోజు 400 ఎకరాలను మొత్తంగా 30,000 కోట్ల నుంచి ఈరోజు 16,640 కోట్లకు వాల్యుయేషన్ని కుదించారు. కుదించిన తర్వాత ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటంటే అదే బ్యాంకరు అదే బ్రోకర్ను అడ్డం పెట్టుకొని తమ వాళ్ళు కొంతమంది ఢిల్లీ బాంబే బిల్డర్లను పిలుచుకొని మొదలు 75 కోట్లని చెప్పినా దాన్ని ఆల్మోస్ట్ సగానికి తగ్గించి వాళ్లకు అడ్డికి పావు షేరుకు ఈ భూములను నమ్మాలన్నదే రేవంత్ రెడ్డి గారి యొక్క పన్నాగం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ టీజీఐఏసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఓనర్షిప్. టీజీఐఏసీ నీది కాని భూమిని నువ్వు ఎట్లా తనఖా పెట్టావు? ఒప్పుకున్నవాడు ఎట్లా ఒప్పుకున్నాడు? ఇస్ దిస్ నాట్ క్రైమ్? ఇస్ దిస్ నాట్ ఫ్రాడ్? నెంబర్ 1. నెంబర్ 2, బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, అదేవిధంగా ఆ ట్రస్ట్ అనే బ్రోకర్, హౌ డిడ్ ద గవర్నమెంట్ సెలెక్ట్ దెమ్? వాట్ వాజ్ ద నామ్ ఫాలోడ్? వాట్ వాజ్ ద ప్రాసెస్ ఫాలోడ్? ఎవరికి ఇచ్చారు? ఎట్లా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉందా ప్రాసెస్లో? లేకపోతే మీ ఇష్టమైన వాడికి ఆ బీజేపీ ఎంపీ గారు చెప్పంగానే వాడిని తీసుకొచ్చి కట్టబెట్టారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే చిన్న ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రభుత్వంలో ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా, 1,00,000 రూపాయలు టెండర్ పిలవాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మరి ఏ బేసిస్లో ఈ బీకన్ ట్రస్టు, అదే బీకన్ ట్రస్టీషిప్, తర్వాత వాడేవడం ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది? ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది? ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేశారు. దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు 96లోనే స్పష్టంగా ఉంది. ఎనీ ల్యాండ్, ఎనీ ఏరియా విచ్ హ్యాస్ అ ఫారెస్ట్ లైక్ క్యారెక్టర్, ఈవెన్ దో ఇట్స్ ఓనర్షిప్ వెస్ట్ విత్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, క్యాన్ బి క్లాసిఫైడ్ as ఫారెస్ట్ అని చెప్పి తీర్పు ఇవ్వడమే కాకుండా కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐడెంటిఫై చేయడానికి. అట్లా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి వాటికి కూడా మీకు ఇస్తాను నేను. అప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేశారు కమిటీ అనేది? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ ఒక అటవీ భూమిని అమ్మడమే తప్పంటే, నీది కాని భూమిని అమ్మడమే ఇంకా పెద్ద తప్పంటే, ట్రాన్స్పరెన్సీ ఫాలో కాకుండా మొదలు 30,000 కోట్లని, ఆ తర్వాత 20,000 కోట్లని, చివరికి 16,000 కోట్లని, అసలు రిజిస్ట్రేషన్ వాల్యూ 5,200 కోట్లున్న భూమిని ఎంతమందిని పిచ్చోళ్ళని చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఫ్రాడ్కు పాల్పడుతున్నారు? అల్టిమేట్గా దీని వెనకాల మతలబేంది? మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది, నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడం లేదు. నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని. దీన్ని మేము ఇవాళ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ. సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు, బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు, హీఈస్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు, అనెక్జర్స్తో సహా, మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, సివిసికి, సిబిఐకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే
ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే 10 రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో 10 రూపాయలు